జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 6 నెలలు గడిచినా కానీ వైసీపీ కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తి అయితే పోలేదు. ఈ విషయం నిన్న పులివెందుల సాక్షిగా బయటపడింది. వాస్తవానికి పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక కొంచుకోట లాంటిది. సాధారణంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మాటకు కానీ జగన్మోహన్ రెడ్డి చేతలకు కానీ తిరుగులేదు, ఎదురు లేదు. ఇది గతం నుంచి ఉన్నటువంటిది. కేవలం జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా పులివెందులు అనేది వాళ్ళకి ఒక కొంచుకోట. అలాంటి కొంచుకోటలో జగన్మోహన్ రెడ్డికి నిన్న నిరసన సెగ అయితే ఎదురైంది. దాంతో ఒక్కసారిగా అటు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో నిరసన ఎదురవ్వటం ఏంటి? సరే వేరే ప్రాంతంలోకి వెళ్ళారంటే సరే ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఎవడో అడ్డం పడి ఉంటారో అది వేరే విషయం. కానీ సొంత పార్టీ కార్యకర్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం పులివెందుల వద్ద ఆ ప్రజా దర్బార్లు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారో ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జనం వచ్చారు. పెద్ద ఎత్తున జనం వచ్చారంటే సరే జగన్మోహన్ రెడ్డి సమస్యలు చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికి వచ్చారని తర్వాత తెలిసింది. ఎందుకని దీంట్లో ప్రధానంగా రీజన్ ఒకటే, వాళ్ళకేమీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. కానీ గతంలో పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించాల. 5 ఏళ్ల పాటు 5 లక్షలు 10 లక్షలు లాంటి చిన్న మొత్తాల దగ్గర మొదలుపెట్టి 50 కోట్లు 100 కోట్ల వరకు పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. వివిధ రకాల కాంట్రాక్ట్లు. ఎందుకంటే మన వాస్తవానికి ఏమనుకుంటాం మనం, జగన్మోహన్ రెడ్డి పులివెందుల మనిషి, పులివెందుల్లో పనిచేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వడా? అందులోనూ ఎవరికి పనులు అప్పగిస్తారు? సొంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చే పనులు అవి. సరే బిల్లులు వస్తాయి కదా అని చెప్పి సరే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయని చెప్పి పాపం వాళ్ళు ఉన్నాయన్నీ కూడా అమ్మేసి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వకుండా ఓడిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అనేది పక్కన పెడదాం, అది వేరే విషయం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించకుండా ఓడిపోయాడో 5 ఏళ్ల పాటు పనులు చేయించుకుని బిల్లులు చెల్లించలేదో వాళ్ళలో ఒక తీవ్ర ఆగ్రహం పెళ్లిబిక్కింది. మీకు దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. కేవలం ఇది ఇప్పుడు వచ్చిన ఆగ్రహం కాదు, జగన్మోహన్ రెడ్డి ఏదో ఓడిపోయాడని చెప్పి వాళ్ళందరూ నిలదీయడానికి వచ్చారంటానికి ఇప్పుడు వచ్చిన ఆగ్రహం కాదు. మీకు గుర్తుందో లేదో, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఒక నెల 2 నెలల ముందు, సుమారు 2-3 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికే పులివెందుల్లో కొంత అసంతృప్తి ఉందనే వార్త జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. దాంతో పులివెందుల్లోకి వెళ్ళిపోయి సొంత పార్టీ కార్యకర్తలు కీలక నేతలతో ఒక ఆత్మీయ సమావేశం పేరుతో ఏర్పాటు చేశాడు. అప్పుడు కొంతమంది కీలక స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో పులివెందుల్లో వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరు కాల. జగన్మోహన్ రెడ్డి అడిగాడు వాళ్ళు ఎందుకు రాలేదని. అడిగితే వాళ్ళు తిరుమల కాలినడకన వెళ్తున్నారంట అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆ సమావేశంలోనే ఎవరినో ఫోన్ చేయమంటే పక్కన ఫోన్ చేస్తే మేము తిరుమల వెళ్తున్నాం కానీ ఇప్పుడు రాలేం కానీ తర్వాత వస్తామన్నారంట. ఒక పార్టీ అధ్యక్షుడు నాడు సీఎంగా ఉన్నాడు, సొంత ఆ నియోజకవర్గానికి వస్తున్నాడు, ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు అని తీరా ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు మీరు వస్తున్నారని తెలిసే తిరుమల యాత్ర పెట్టుకున్నారండి. అది ముందు పెట్టుకున్న యాత్ర కాదు. ఎందుకంటే మీ మొహం చూడలేక వాళ్ళు బిల్లుల కోసం కాళ్ళు అరిగేలాగా అటు అవినాష్ రెడ్డి ఆఫీసులోనూ ఇటు మీ ఆఫీస్కి తిరిగి అలిసిపోయారు. కనీసం వాడి వినతి పత్రం దేకేవాడు కూడా లేడు. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మీ మొహం చూడలేక చూస్తే ఎక్కడ ఆవేదనతో మిమ్మల్ని 4 మాట్లాడాల్సి వస్తుందని ఆవేదనతో వాళ్ళు ఒక 20-30 మంది ఉంటారు సుమారు. కాలినడకన తిరుమల యాత్ర పెట్టుకున్నారు కానీ ఇది ముందు పెట్టుకున్న యాత్ర కానే కాదండి అని చెప్పి చెప్పారంట. జగన్మోహన్ రెడ్డి అప్పుడు అన్నారంటే అవునా అలా జరిగింది, అలా జరగకూడదే, నేను బిల్లులు ఇస్తానంట. బిల్లులు ఇవ్వలేదు, బద్దలు ఇవ్వలేదు. ఇదే విషయానికి సంబంధించి నిన్న కూడా పులివెందుల్లో ఆ ఫైళ్లు పట్టుకుని ఎందుకు వచ్చారంటే బాబు నీ హయాంలో మేము చేసిన పనులు ఇదిగో మాకు ఇంత పెండింగ్లు ఉన్నాయి, ఇది కూటమి ప్రభుత్వం ఇస్తుందో ఏదో మాకు తెలియదు, మమ్మల్ని నట్టేట ముంచేసామని చెప్పి తమ బాధ వెలగక్కడానికి వెళ్ళారు. ఇది కొద్దిగా నిన్న ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితికి అయితే దారితీసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజా దర్బార్లో ఇచ్చిన సమస్యలను ఏ రోజు పరిష్కరించాల. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఏ పనైనా చేయాలంటే చేయగలడు. అవినాష్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉన్నాడు. ఇక అవినాష్ రెడ్డికి పవర్లో ఉన్నప్పుడు ఇంక తిరిగే ఉంటుంది కానీ ఏ రోజు పనులు చేయాల. ఇప్పుడు మాత్రం వినతి పత్రాలు స్వీకరిస్తాడు. కొంతమంది అడుగుతున్నారు ఆ వినతి పత్రాలు ఎవరికి ఇస్తావు తీసుకెళ్ళని. చంద్రబాబు నాయుడుకి ఇస్తావు, లోకేష్కి ఇస్తావు, ఎవరికి ఇస్తావు నువ్వు? ఇప్పుడు వాళ్ళు వచ్చారయ్యా ఇదిగోండి సార్ నాకు 10 కోట్లు నేను బాకీ ఉంది, ఇదిగో మీ హయాంలో పనులు చేశానని నీ మొహమే పడేస్తాను వినతి పత్రం. నువ్వు 10 కోట్లు నీ దగ్గర నుంచి డబ్బులు తీసిస్తావా లేదా కూటమి ప్రభుత్వాన్ని ఇమ్మని వాళ్ళకి ఇస్తావా? కూటమి ప్రభుత్వానికి నువ్వు రూపాయి ఇవ్వమని అడిగే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళకి స్టిల్ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించలా. మనం దిగిపోయే వరకు కూడా చెల్లించలేదు కదా. 5 ఏళ్ల పాటు, ఏడాది 2 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వంలో పనిచేసిన ఏ ఒక్కడికి బిల్లులు చెల్లించలా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదంటే, ఎందుకు రోడ్లు వేయడానికి ఎవరో వచ్చుకోలేదంటే, ఎందుకు ఇతర కాంట్రాక్టులు తీసుకోలేదు అంటే మీరు ఆ పాత బిల్లులు మాకు చెల్లించండి మేము పనులు చేస్తామన్నారు. కాంట్రాక్టర్లు ఏమంటారు, మాకు ఎవరితోనూ సంబంధంలా, ఏ రాజకీయ పార్టీలతో సంబంధంలా, మమ్మల్ని ప్రభుత్వం టెండర్లు పిలిచింది మేము పాడుకున్నాం పనులు చేసాం.
ఆ బిల్లులు మీరు కాకపోతే వాళ్ళు కాకపోతే మీరు ఎవరో కూడా ప్రభుత్వంలో చెల్లించాలి. ఆ బిల్లులు చెల్లించండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి చెల్లించడం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాత బకాయిలు చెల్లించలేదో వీళ్ళందరూ ఒక యూనియన్గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి పనులు చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకనే కాంట్రాక్ట్ టెండర్లు పిలిస్తే ఎవడో రాలి. వాస్తవానికి ఒక ప్రభుత్వ టెండర్ అంటే ఎగబడిపోతారు. చాలామందికి తెలిసే ఉంటుంది. అది ₹1,00,000 టెండర్ అయినా ₹1,00,00,000 టెండర్ అయినా ఒక టెండర్ అంటే చాలు ఎగబడిపోతారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో టెండర్లు అయితే ఎవడు రాకపోతే మళ్ళీ డేట్ మార్చి మళ్ళీ టెండర్లు వేయాల్సిన పరిస్థితి. ఎందుకు? బిల్లులు చెల్లించరనే భయం. కొంతమంది టెండర్లకు ముందుకు వచ్చిన ఒక షరతు పెట్టేవాడు. ఏమని? బిల్లులు పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి అందులో 50 to 75% నిధులు ముందు చెల్లిస్తే మేము పనులు చేస్తామని చెప్పి కొంతమంది షరతులు పెట్టారు. సాధారణంగా ప్రభుత్వం ఏంటంటే 50%, 70% ఒకేసారి చెల్లించదు సాధారణంగా అయితే రూల్ ప్రకారం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడనే భయంతో వాళ్ళు మీరు 50 నుంచి 70% నిధులు చెల్లిస్తామంటే చెప్పండి మేము పనులు చేస్తామన్నారు. ₹1,00,00,000 కాంట్రాక్ట్ అనుకోండి, ఒక 50 లక్షలు 75 లక్షల వాళ్ళకి ముందు కట్టేస్తే వాళ్ళు పనులు చేస్తారు, తర్వాత 25 లక్షలు వచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సరే నిజంగా అందులో 75% ఇచ్చేసారు అనుకోండి, 70% అది ఆ పనులు సరిపోద్ది, మా అయితే వాళ్ళకి వచ్చే లాభం పోద్దా 30%. ఆ ఉద్దేశంతో వాళ్ళు అడిగారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగం మారింది. చాలామంది అన్నారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు అవినాష్ రెడ్డి కార్యాలయంలో అటు సీఎం కార్యాలయంలో పులివెందుల ఆఫీసులో కూడా అనేక పత్రాలు ఇచ్చాం, ఇచ్చి జిరాక్స్ ఖర్చులు పెరిగిపోయాయి తప్ప మా చేతి పెన్న ఇంకు ఖర్చులు పెరిగిపోయాయి తప్ప మాకు పనులు జరగలేదని చెప్పి నిన్న చాలామంది ఆవేదన కూడా వ్యక్తం చేశారు. వాస్తవానికి నేను అసలు రాష్ట్రం మొత్తం ఎందుకు ఆ వైసీపీ నేతలందరూ షాక్ గురయ్యారంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఇంత తీవ్ర నిరసన ఎదురవుతాం. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది వైసీపీ వాళ్ళకి. సాధారణంగా చాలామందికి అరే జగన్మోహన్ రెడ్డి ఇంత చేతి ఎందుకు ఓడిపోయాడు, ఎందుకు 11 సీట్లే వచ్చాయి, కనీసం ప్రతిపక్ష హోదా ఎందుకు రాలేదు అని చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేను ఇది చూస్తే అర్థమవుద్ది. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఉన్న వ్యతిరేకత చూస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చే అర్థమవుద్ది. నీ సొంత ఇలాకాలోనే నిన్ను ఎవరు దేక్కపోతే రాష్ట్రంలో ప్రజలందరూ నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అందుకు కదా జగన్మోహన్ రెడ్డికి తగ్గింది. పులివెందుల మెజార్టీ 90,000 నుంచి 60,000కి ఎందుకు తగ్గింది? ఏమైపోయారు 30,000 మంది? జగన్మోహన్ రెడ్డికి గతంలో 19లో ఓటేసిన 30,000 మంది 2024లో ఎందుకు ఓటేలా? వ్యతిరేకత కాదా అది? ఆ వ్యతిరేకతే ఈ వ్యతిరేకత. సో జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బారు పేరుతో పత్రాలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఏదో ఒక అంచనాతో ఉన్నాడు. ఏదో అన్నాడు కదా సంక్రాంతి తర్వాత ఏదో దసరా తర్వాత ఏదో మొత్తానికి నేను ప్రజల్లోకి వస్తానని చెప్పి ఒక మాట చెప్పాడు. దానికి ట్రైలే ఈ ప్రజా దర్బారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్మస్ టైంలో వెళ్ళిపోయి 2-3 రోజులు సొంత గ్రామంలో ఉంటాడు, గతం నుంచి ఉన్నదే. అందులో భాగంగానే ఒకరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాడు తప్ప ఇదేదో స్వయంగా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు. ఎవరో చెప్పినట్టున్నారు, సార్ ఇక్కడ ప్రజలు కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు, మీరు ప్రజా దర్బార్ లాగా ఒకటి ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేస్తే కొద్దిగా ప్రజలు మళ్ళీ మనల్ని కలిసే ప్రయత్నం చేస్తారని ఆయన సలహా ఇచ్చారేమో. అది బెడిసి కొట్టింది. ప్రజలు ఎవరూ రాలేదు సరిగదా, సొంత కార్యకర్తలు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ తిరగబడతా ప్రజా దర్బార్ కూడా పూర్తిగా నిర్వహించినట్లు లేరులేండి, మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే అక్కడ ఎవరో కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి రాలా, జగన్మోహన్ రెడ్డి నిలదీయడానికే వచ్చారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. నేను ఇచ్చిన పథకాలన్నీ ఏమైపోయాయో, నా అక్క చెల్లెమ్మలందరూ ఎవరికి ఓట్లు వేశారో, ఇవన్నీ ఏమైపోయాయో అని చెప్పేదో మాట్లాడాడు. ఏమైపోయాయంటే ఇది ఎక్కడెక్కడ కనపడుతుంది అది జగన్మోహన్ రెడ్డికి. అంటే సొంత పార్టీ కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేసింది ఏమీ లేదు. అదే ఈరోజు సొంత ఇలాకాలో తీవ్ర వ్యతిరేకత కారణమైంది. ఇప్పుడు అంచనా వేసుకోవాల్సిందంటే 90,000 మెజార్టీ 60,000కి వచ్చింది. ఇంకొక 30,000 తగ్గింది అనుకోండి, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ 30,000 మహా అయితే. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎందుకంటే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తే ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే సొంత ఇలాకాకి ఏం చేసుకోలేకపోయావు, ఇక ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు వరద బాధితులకి ఇస్తానన్న ₹1,00,00,000 ఇప్పటికీ ఇవ్వలేదే, దానికే దిక్కు లేదు. వరదలు వెళ్ళిపోయి 3 నెలలు అయింది, అది అయిపోయి దానికి ఇస్తానన్న ₹1,00,00,000కే ఇప్పుడు దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి పోనీ వీళ్ళకి ఏమైనా చేస్తాడా? వీళ్ళకి ఇప్పుడు వీళ్ళ బాకీలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఆయన జేబులో తీసి కడతాడా? పోనీ కూటమి ప్రభుత్వాన్ని కట్టమని అడగగలరా? అడగలేడు, ఎందుకంటే ఆయన కట్టలేదు కాబట్టి. ఈ విధంగా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న తీవ్ర అసంతృప్తి నిన్న పులివెందుల సాక్షిగా బయటపడింది. బహుశా ఇప్పుడు ఇంకో అనుమానం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు అంటున్నాం కదా, ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు అంటే ఈ వ్యతిరేకత తట్టుకోలేకేమో. ఈ వ్యతిరేకత తట్టుకోలేకే బహుశా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పారిపోతున్నాడేమో అని అనుమానం కూడా కలుగుతుంది. ఏది ఏమైనా సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డిని నిలదీసే స్థాయికి రావడంతో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురైంది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.